మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే, రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ చిన్న చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ
నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్లిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. Let's give them a loud cheer with a big round of applause for their fantastic effort and skill. Well done, great night. ఒకసారి రైతులకు ఒకసారి నమస్కారం చెప్పండి. అన్నదాత సుఖీభవ గట్టిగా చెప్పండి. ఇప్పుడు భోంచేసాం కదా, దయచేసి భోంచేసేటప్పుడు ప్రకృతి ఒక రైతు నాతో చెప్పిన వాడిని మీకు చెప్తున్నా అందరి మధ్యలో, మీరు భోంచేసేటప్పుడు మమ్మల్ని తలుచుకోండి అన్నాడు ఒక రైతు. ఎందుకంటే మీకు ఎంత డబ్బులు ఉన్నా కానీ ఆకలేసే డబ్బులు తినలేరు, అన్నమే తినాలి. దయచేసి అన్నం తినేటప్పుడు మా గురించి ఏమంటారంటే, మీరు భోంచేస్తూ మేము కూడా బాగుండాలని దండం పెట్టుకోండి, అప్పుడు ప్రకృతి మాకు సాయం చేస్తుంది అన్నాడు. దయచేసి దండం పెట్టండి సార్, ప్లీజ్. దండం పెట్టుకుంటాం కదా. ఇంకొకటి ఏంటంటే స్మాల్ అనౌన్స్మెంట్. ఇప్పుడు అభయ క్షేత్రం వాళ్ళు కొన్ని ఇక్కడ అవి కొంచెం స్టాల్ పెట్టారండి. ప్లీజ్ దయచేసి కొనుక్కోండి. మన ఫ్యాన్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటే అది వాళ్ళకి లాభం. ఇక్కడ కొనుక్కుంటే మనం మానవ సేవ చేసిన ఒకటి అవుతుంది. అందుకని ఒక వర్డ్ ఉంది భగవద్గీతలో, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ప్లీజ్ దయచేసి అందరూ టీచర్స్ అందరూ కూడా మీ యొక్క ఎంత అమౌంట్ ఉంటే దాంతో కొనుక్కోండి. వాళ్ళకి ఒకరికి హెల్ప్ అవుతుంది. మా మేడం గారికి అభయ క్షేత్రం వాళ్ళు పెట్టారు స్టాల్ని. ప్లీజ్ దయచేసి కొనుక్కుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.